విజయనగరం జిల్లా కేంద్రంలోని అశోక్ బంగ్లాలో వాగ్దేవి సమారాధన అధ్యక్షులు డాక్టర్ స్వప్న హైందవి ఇతర సభ్యులచే రచింపబడిన శ్రీ పైడితల్లి అష్టోత్తర శతనామావళి కరదీపికను ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ స్వప్న హైందవి మాట్లాడుతూ శ్రీ పైడితల్లి సిరిమాను సంబరాలు సమీపిస్తున్న తరుణంలో అమ్మవారి భక్తులు అమ్మవారిని ఉపాసించడానికి సౌలభ్యంగా ఉండేటట్లు ఈ అష్టోత్తర శతనామావళి కరదీపికను రూపొందించినట్లు తెలిపారు. ఈ కరదీపిక ద్వారా పైడితల్లిని పూజించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాగ్దేవి సమారాధన సభ్యులు సుభద్ర, పాత్రో, అంబాజీ తదితరులు పాల్గొన్నారు. వాగ్దేవి సమారాధనం జై పైడిమాంబ వేద సంస్కృతాంధ్ర సంప్రదాయ పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు పైడిమాంబ అష్టోత్తర శతనామావళిని గౌరవ ఎమ్మెల్యే వారి అమృత హస్తాల మీదుగా ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర కల్పవల్లి మన పైడితల్లి అమ్మవారికి సంబంధించి ఈరోజు రాట మహోత్సవాన్ని వేయడం జరిగింది. ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, అమ్మవారి అష్టోత్తరంతో అర్చన చేయాలనే ఉద్దేశంతో ఒక కరదీపిక రూపంలో ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి అమ్మవారి దీక్షాపీఠ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు పూజ్యులు పాత్రో గారి ఆశీస్సులతో మరి మా కమిటీ సభ్యులు గౌరవ సలహాదారు సుభద్రా మేడం గారు మరియు మా కమిటీ సలహాదారు అయినటువంటి అమ్మాజీ అమ్మగారి యొక్క సహకారంతో ఈరోజు ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే వారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళితో అర్చించుకుంటే వారి యొక్క కోరికలు తీరి అమ్మవారి పట్ల వాళ్ళకి అపారమైనటువంటి అవ్యాజమైనటువంటి భక్తి పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ కరదీపికను ఆవిష్కరించాము. ఈ కరదీపిక ద్వారా భక్తులందరూ కూడా అమ్మని అర్చించుకునేటటువంటి అవకాశం ఏర్పడుతుంది.